శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయం 36వ శ్లోకం నుండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. అర్జున ఉవాచ నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాత్ జనార్దన. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. అర్జునుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? యుద్ధరంగములు అనేటువంటిది ఇక్కడ. అర్జునుడు ఎవరు ఉంటే మనకు రాజ్యం వచ్చిన తర్వాత మనం సుఖంగా ఉందామని భావించినాడో వాళ్ళే ఇప్పుడు ఎదురుగా ఉన్నారు. వీళ్ళను చంపితేనే నాకు రాజ్యం వస్తుంది, నేను వీళ్ళందరితో కలిసి ఉంటే సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే వాళ్ళే ఇప్పుడు ఎదురుగా ఉండరే. వాళ్ళని చంపిన దానివల్ల ఇంకా నేను ఏం ఆనందంగా ఉంటాను అని ఇప్పుడు ఈయనకు లోపల అలజడి ప్రారంభమైంది. ఆ అలజడి ప్రారంభమై అది వాళ్ళ పైన ప్రేమతో కరుణతో వాళ్ళని విడిచిపెడితే ఎట్లా, ఇదంతా ధర్మమా అనేటట్లుగా ఈయన మాట్లాడుతూ ఇవన్నీ ఈయన మనసులోకి వచ్చి అట్లాంటి వాళ్ళని అందరినీ విడిచిపెట్టేసి మనం ఎట్లా ఈ మార్గంలో పోవడం ఎట్లా అనేసి ఆయన ఏమన్నాడంటే, నాకు ఆకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాన్ని చ కిం రాజ్యేన గోవింద కిం భోగ జీవితేన యశామర్థే కాంక్షితం రాజ్యం భోగ సుఖాన్ని చ తైమే వస్థిత యుద్ధే ప్రాణం త్యక్త్వా ఏతాన్ న హంతుమిచ్ఛామి నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య. ఈ 3 లోకాలు వచ్చినా కూడా నాకొద్దు, వీళ్ళని విడిచిపెట్టి మనం ఎట్లా పోయేది? ఇక్కడ ఏంటంటే నాకు 3 లోకాలు ఇచ్చినా కూడా వద్దు అని అంటున్నాడు. 3 లోకాలు ఏంటివి? భూలోకము, పైలోకము, కింది లోకం. భూలోకంలో కర్మను అనుభవించేటువంటిది, పైలోకంలో వాడు చేసుకున్నటువంటి పుణ్యాలని అనుభవించేటువంటిది, క్రింది లోకాలు వాడు చేసుకునే పాపాన్ని అనుభవించేది. ఈ 3 లోకాల్లో నీకు ఇస్తామయ్యా, ఎందుకంటే ఆడ ముందరనేది శ్రీకృష్ణుడు కదా. కాబట్టి ఒకవేళ అయ్యా ఈ 3 లోకాలను పరిపాలించేటువంటి స్థితి వస్తుంది నీకు అని ఏమన్నా పోతాడేమో. నువ్వు ఈ 3 లోకాలు ఇచ్చినా కూడా నేను వీళ్ళను చంపాను అంటే లోపల ఎట్లా కరుణ, వాళ్ళందరినీ చంపడం అనేటువంటిది తప్పు అనేటువంటి ఇది వచ్చింది. మళ్ళీ ఏమంటున్నాడు, నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. అయ్యో, ఈ ధార్తరాష్ట్రాన్ని వీళ్ళని చంపితే కా ప్రీతి, ఏమి ప్రయోజనం మనకి? ఏమి ప్రయోజనం, ఏమి ప్రీతి, ఎవరికి ప్రీతి? వీళ్ళని చంపి ఎవరికి ప్రీతి అయ్యా? యుద్ధానికి వచ్చింది దేనికి? యుద్ధం చేయడానికి. వాళ్ళని చంపేదానికే కదా వచ్చింది. వాళ్ళని చంపేదానికి వస్తే ఇప్పుడు వాళ్ళని చంపాలనా? ఈడ వాళ్ళందరూ పాపం చచ్చిపోతారే అని అనుకోవాలనా? చెప్పండి. పైగా అది దుర్యోధనాదులను చంపితే ఎవరికి ప్రీతి? హే జనార్దన,
జనార్దన, జనులకు కోరినటువంటి కోరికలను తీర్చేవాడు జనార్దనుడు. ఏమి కోరితే అది ఇస్తావు కదా నువ్వు, వీళ్ళందరినీ నేను చంపనయ్యా, ఈ కోరికలు నాకు. పైగా వాళ్ళను ఒకవేళ చంపితే హత్వైతాన్ ఆతతాయిన, వాళ్ళు ఆతతాయిలు. ఆతతాయిలు అంటే 6 రకాలైనటువంటి దోషములు చేసిన, విషం పెట్టి చంపేవాళ్ళు, తర్వాత నిప్పు పెట్టి చంపాలనుకునే వాళ్ళు, రాజ్యాన్ని అపహరించిన వాళ్ళు, కత్తెత్తుకొని చంపేదానికి వచ్చిన వాళ్ళు, రాజ్యాన్ని లాక్కున్న వాళ్ళు, భార్యను లాక్కున్నారు కదా. భార్యను అప్పుడు పాచికలాడి ఇట్లా ఇవన్నీ కూడా 6. ఈ 6 తప్పులు చేసినారు వీళ్ళు. ఈ 6 తప్పులు చేసిన వాళ్ళు వాని కంటే మించిన పాపాత్ముడు ఇంకొకడు లేడు ఈ భూమిలో. ఆ 6 తప్పులు వీళ్ళు చేసినారు. ఆ 6 తప్పులు చేసినారు కాబట్టి వాళ్ళను చంపు అని నువ్వు అంటావేమో. చూడు శ్రీకృష్ణ, నువ్వేమో ఏమి కోరికలు కోరితే అవన్నీ నువ్వు ఇస్తావు. ఇక్కడ నేనేమో వీళ్ళను చంపి, పాపం చేసిన వాళ్ళని చంపితే ఇంకా పాపం. మామూలుగా ఉండే వాళ్ళని చంపితేనే పాపము, ఇంకా పరమ పాపి వీడు. అట్లాంటి పాపిని చంపితే నాకు ఇంకా పాపం వస్తుంది అని అంటున్నాడు. కానీ శాస్త్రం ఏంటి, నువ్వు ధర్మరక్షణగా ఉండేది అధర్మరక్షణగా. మరి ధర్మరక్షణకు ఉన్నప్పుడు పాపం చేసిన వాళ్ళని చంపాలి కదా. నువ్వు మాట్లాడుతున్నది ఇప్పుడు ఎంత ఎట్లుంది, వ్యతిరేకంగా ఉంది. ఎందుకు వచ్చింది ఇదంతా? నా వాళ్ళు అనేటువంటిది. అయితే బంధువులు నా వాళ్ళు ఉంది కానీ ప్రేమతో అంటున్నాడు, వాళ్ళపైన కరుణతో అంటున్నాడు. యుద్ధం చేతగా కాదు, చేతగా కాదు కానీ వాళ్ళ మీద ప్రేమ చేత. నాకు 3 లోకాలు ఇచ్చినా కూడా నాకు వద్దు అని అంటున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇతను లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా, లోకంలో ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆత్మానాత్మ విచారణ చేస్తూ ఉంటే, ఓ కూర్చో, బాగున్నావా, కూర్చో కూర్చో కూర్చో, కూర్చో కూర్చో. మెడిసిన్ తీసుకోవాలా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసింది స్వామి. 2 కాదు. కాబట్టి ఇట్లాంటి వీళ్ళను విడిచిపెడితే నేను బతకలేను, వీళ్ళని విడిచిపెట్టి నేను బతకలేను. కాబట్టి వీళ్ళు నేను చంపను. చూడు మనం ఉపయోగించు. తస్మాన్నర్హా వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కాబట్టి వీళ్ళు ఆతతాయులు, వాళ్ళని చంపితే ఇంకా మనకే పాపం, నాకే పాపం వస్తుంది. కాబట్టి తస్మాత్, కాబట్టి వాళ్ళు చంపేదానికి యోగ్యులు కాదు. ఏం డిసైడ్ చేస్తాడు అర్జునుడు? ఎందుకు డిసైడ్ చేస్తున్నాడు? ఈయన బుద్ధి ఇప్పుడు ధర్మ మార్గంలో ఆలోచన చేస్తుందా, అధర్మ మార్గంలో ఆలోచన చేస్తుందా? ఆయన అనుకుంటా ఉండేదే ధర్మం అనుకుంటా ఉంటాడు, కానీ నిజంగా ధర్మం అదా? ఆయన అనుకుంటా ఉన్నాడు అట్లని. నాకు ఈరోజు ఒక ఇది అనిపించింది అనమాట. అక్కడ ఉన్న చూడు, వెనకాల ఉండదు, వస్తుంది గాలి, అది ఇంకా కొద్దిగా ముందుకు లాగు, ఇంకా లాగు, వస్తుంది ఇప్పుడు నీకు. నువ్వు ఇట్లా కూర్చో, గొడవ కూర్చో. కాబట్టి వాళ్ళను చంపకూడదు. తస్మాన్ నార్హ వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్.
ధాతరాష్ట్రులైనా కూడా వాళ్ళు ఎవరు? స్వబాంధవ. స్వ స్వ అంటే ఇప్పుడు వేరే, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇప్పుడు నాయన వాళ్ళ నాయనకు అన్నదమ్ములు నలుగురు, దాంట్లో నాలుగో తమ్మునికి వాళ్ళ సంబంధించిన బంధువులు, వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకు పుట్టిన బిడ్డలు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బంధువులు, వాళ్ళు కూడా బంధువులే కదా, వాళ్ళు బంధువులే. వీళ్ళు బంధువులు. ఇప్పుడు వీళ్ళు ఎవరు? ధాతరాష్ట్రులు ఎవరు? అట్లా బంధువులా? వీళ్ళు ఎంత దగ్గర బంధువులు వీళ్ళు, నాకు ముందర సంబంధికులు. అట్లాంటి బంధువులను నేను చంపేది, ఇది చంపేది ధర్మబద్ధం కాదు. స్వజనం హి కథం హత్వా సుఖినం శ్యామ మాధవ. హే మాధవ, నువ్వంటే ఏం చేస్తావు తెలిసిన? ఆ రుక్మిణీ దేవి కోసం రుక్మిణి వాళ్ళ అన్న ఉన్నాడు కదా, వాళ్ళ అన్న తల కూడా కొరికినావు. అంటే నువ్వు ఏమైనా చేస్తావు నీ వాళ్ళ కోసం, నీ భార్యకు కావాల్సిన భార్య కోసం అని ఏమైనా చేస్తావు. నేను అట్లా చేయను. ఎత్తి కూడా వస్తుంటా చూడండి ఎట్లా. అంటే ఈయన చేస్తానే ధర్మం అని నేను మాట్లాడతాను కదా. యుద్ధరంగంలోకి వచ్చి యుద్ధం చేయకుండా మనిషిగా పుట్టి మోక్ష మార్గాన్ని గురించి ప్రయత్నం చేయాలి. మోక్ష మార్గం ప్రయత్నం చేయకుండా ఏమైపోతుంది, ఎట్లా అయిపోతుంది? వాళ్ళందరినీ చంపేది ఎట్లా? నాకు చేతిలో వణుకుతుంది, ఒళ్ళు అనొక్కుతుంది, లోపల గుండె అంతా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఏమేమి చెప్తారు చూడండి. యద్యప్యేతేన పశ్యంతి లోభో బహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఇప్పుడు యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః. వాళ్ళు లోభులు కాదయ్యా, నీ రాజ్యాన్ని లాక్కున్నారు కదా వాళ్ళు లోభులయ్యా. ఆ లోభులను చంపితే ఏం ప్రయోజనం? ఇప్పుడు మనం వాళ్ళని చంపితే ఏమవుతుంది తెలిసిన? కులక్షయం జరుగుతుంది, కులం నాశనం అయిపోతుంది. కదా, కుల నాశనం అవుతుంది. అంతేకాకుండా మిత్రద్రోహేచ పాతకం, మిత్రులను కూడా చంపిన వాడిని అవుతాను. ఆ పాపాలన్నీ నాకు చుట్టుకుంటాయి. ఆహాహా, ఏం ధర్మాలు చెప్తాను! వివిధ ధర్మాలు, ఇదంతా పూర్వపక్షాలన్నీ. ఇవన్నీ పూర్వమీమాంసలు వీళ్ళు చెప్తారే, ద్వైతులు విశిష్టాద్వైతులు, అవన్నీ ఇవి. తర్వాత 39 కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దనః. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం. హే కృష్ణ, ఇట్లాంటి పాపం మనం చేయాలనా? ఈ పాపం నుంచి బయటపడేదానికి మార్గం లేదా? కాబట్టి కులక్షయ కృతం దోషం, ఈ కులక్షయం చేసేటువంటి దోషాన్ని ప్రపశ్యద్భిర్ జనార్దన వద్దు, ఇట్లాంటి పనులు చేయకూడదు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన. ఇప్పుడు వీళ్ళని చంపినామని అనుకో, కులం నాశనం అవుతుందా? ఎందుకు? ఇప్పుడు వీళ్ళు ఉండరు, మగవాళ్ళు ఉండరు. మగవాళ్ళు ఉండకపోతే ఆడవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు ఉంటే ఏమవుతారు? ఇంక వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వేరే పురుషులతో
సంబంధం పెట్టుకుంటారు. అప్పుడు వేరే పురుషులతో సంబంధం పెట్టుకున్న కారణం చేత వేరే కులం వాళ్ళు పుడతారు. అప్పుడు కులం నాశనమైంది. తర్వాత వీళ్ళందరికీ తర్వాత వస్తుందా కులధర్మ సనాతన, సనాతనంగా మన కులం ఏదేదైతే ఆచరించాలనో ఆ ధర్మాలన్నింటినీ ఆచరించని వాళ్ళం అవుతాం. తద్వారా ధర్మే నష్టే, ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం మనం. ధర్మే నష్టే కులం కృత్స్నం, కులాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం, ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అధర్మోభిభవత్యత, మనం అధర్మం చేసిన వాళ్ళం అవుతాం. చూడు ఈయన మాట్లాడుతుంది, ఇదంతా ధర్మాలు మాట్లాడుతున్నాడు ఈయన. ధర్మంగా లేదా? మీ ఇంట్లో ఉండే వాళ్ళని విడిచిపెట్టేసి ఈ శాస్త్ర మార్గం కావాలంటే ఇది ఒప్పుకోబడుతుందా? దీనిపైన నేను అందుకే సింపుల్ గా చెప్తున్నాను అనమాట. దీనిపైన లోతుగా విచారణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డ పుట్టింది. స్వామి, నేను కష్టపడి సంపాదించి 1 కోటి రూపాయలు, 1.5 కోట్లు లేదా 2 కోట్లు సంపాదించి వాళ్ళకి ఇచ్చేసి నేను ఎక్కడన్నా వెళ్ళిపోతాను, ఇది వైరాగ్యం అనుకుంటా ఉన్నాడు. వైరాగ్యం అని అనుకుంటా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ భార్య బిడ్డలు విడిచిపెట్టేసి నా పాటికి నేను పోతా అని అంటా ఉన్నాడు. ఓరి పిచ్చోడా, నువ్వు వీటి నుంచి ఇడిచిపెట్టేసి నువ్వు పోయినావు అనుకో, నువ్వు ఉండగలవా? నువ్వు ఉండగలవా? వీళ్ళు ఇడిచిపెట్టి పోయినావు అనుకో, వేరే జాగాకి పోయిన తర్వాత అయినా ఆడైనా నువ్వేదో ఒకటి చేసుకోవాలిగా. ఆడ నువ్వు వేరే వాళ్ళ పైన ఆధారపడాలిగా. నువ్వు ఎవరిపైన ఆధారపడని స్థితిలో నువ్వు ఉండగలిగే స్థితి నీకుందా? నువ్వు వీళ్ళను వదిలించుకునే దానికోసము 1.5 కోట్లు 2 కోట్లు అని అంటున్నావు, కానీ నువ్వు వెళుతా ఉండేటువంటి మార్గం కరెక్టా? చూడండి ఎట్లా ఉందో. కాబట్టి నువ్వేం చేయాలి? 1 కోటి 1.5 కోట్లు 2 కోట్లు సంపాదించేది కదా కావాల్సింది. నువ్వు ముందు కర్మయోగం చెయ్యి. కర్మయోగం చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగితే ధర్మాధర్మ విచక్షణ కలుగుతుంది. తద్వారా ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఏం చేసినా పర్లేదు. అదంతా ఏమి లేకుండా నేను ఇప్పుడు వెళ్ళిపోతా అంటే పోయి ఏం చేస్తావు? పో, శుద్ధం అని నేను చెప్పా. నేను చెప్పిన తర్వాత అట్లనా స్వామి అందన్నారు. అవును, అట్లనే కర్మయోగం చేయాలి. కర్మయోగం చేయకుండా నీకు అంతఃకరణ శుద్ధి కలగకుండా ఆత్మానాత్మ వివేకం లేకుండా నువ్వు ఆడుకోపోతాను, నేనేమో చేస్తానంటే నువ్వు ఉండలేవు అని చెప్పాను. తర్వాత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. వార్ష్ణేయ, నువ్వు వృష్ణీ వంశ సంభవుడైనవు. నువ్వు పుట్టింది ఎక్కడ పుట్టినావు నువ్వు? హరి ఓం. బాబు నువ్వు డ్రైవర్ కదా బాబు? వీకోట్లో మాట్లాడారా మీరు? మాట్లాడారా ఎవరితో మీ డ్రైవర్ ఇది కావాలని? ఇంకొక నెంబర్ నుంచి ఫోన్ చేశారు చూడు, వాళ్ళతో మాట్లాడుకోకు నువ్వు. ఇంకొక నెంబర్ నుంచి ఫోన్ చేశారు కదా మీకు, చేయలేదా? సరే బాబు, రేపు గురించి నేను మాట్లాడాలి. నేను ఒక 7 గంటలకు అట్లా 7:30కు ఫోన్ చేస్తా. సరే. ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణే. నువ్వు పుట్టిందేమో దేవకి వసుదేవులకి,
క్షత్రియులకు నువ్వు పుట్టినావు, నువ్వు పెరిగిందేమో యాదవుల వంశం, నీకు సరిపోతుందయ్యా. ఒక జాగాలో పుట్టి ఇంకో జాగాల్లో పెరగడం నీకు సరిపోతుంది. అంటే ఒక వంశంలో ఉండి ఇంకో వంశానికి నువ్వు పోతావు. మా వంశాన్ని ఎట్లయ్యా పోగొట్టుకోమంటావు? మా వంశం నాశనం చేయమంటావా? మా స్త్రీలందరూ చెడిపోమంటావా? ఆ పని నన్ను చేయమంటావా? స్త్రీషు దుష్టాసు వార్షే, స్త్రీలందరూ చెడిపోతాడయా. ఇదంతా కూడా ఏంటి? అధర్మాభిభవాత్ కృష్ణ. ఇదంతా కూడా అధర్మం చేసిన వాళ్ళం అవుతాం. ఈ అధర్మం చేయుట అనేటువంటిది ఎంత మాత్రము సమంజసం కాదు. పైగా ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళని వీళ్ళందరినీ చంపుతామనుకో, చంపిన తర్వాత వీళ్ళకి సంతానం పుడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఈ పితృదేవతలకు పిండ ప్రదానాలు అవన్నీ చేయాలి కదా. ఆ పిండ ప్రదానాలు చేయాలంటే వాళ్ళు ఎవరు చేస్తాడు? మాకు పెట్టేటువంటి మా కులమోళ్ళు ఉంటే కదా నాకు పెట్టేదానికి. నాకు సంబంధించిన వాళ్ళే లేకుండా పోతారు. అప్పుడు మాకు పిండ ప్రదానాలు చేసే వాళ్ళు లేకుండా పోతే తర్వాత శ్లోకం అదే. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః. ఈ విధంగా సంకర జాతి వస్తుంది. సంకర జాతి ఆవులు వచ్చినాయి. ఆవులు సంకర జాతి ఆవులు వచ్చినాయి కదా. నాటి ఆవులు ఉండి నాటి ఆవులు తగ్గిపోయినాయి, సీమావులు వచ్చినాయి. ఇప్పుడు సీమావులు ఈ నాటి ఆవులు రెండు కలిపి ఈ నాటి ఆవులు పుట్టిన సంకర జాతి ఆవులు అవన్నీ. ఇప్పుడు గాడిదలు కంచెర గాడిద అంటారు కదా, అది రెండు విధాల్లో పనిచేస్తుంది. బరువులు మోస్తుంది, పరిగెత్తను పరిగెత్తదు. అట్లాగా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా కులమంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ కులమంతా నాశనం అయిపోయిన తర్వాత పిండోదక క్రియా, పిండ ప్రదానం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. పిండ ప్రదానం చేయకుండా పోతే వీళ్ళకు ఉత్తమ లోకాలు అనేటువంటివి ఎట్లగలుగుతాయి? వీళ్ళందరూ చేయకుండా చేసేదానికి కారణం నేనవుతా. వీళ్ళందరినీ చంపిన దాని వల్ల కదా అది జరుగుతుంది. కాబట్టి నేను ఈ పని చెయ్యి. ఇవన్నీ చూడు ఎన్ని చెప్తాడు. అందుకని ఈయన లోపలంతా ఇబ్బంది పడిపోతాడు. నేను ఇప్పుడు అధర్మం చేసిన వాడిని అవుతానే అని ఈయన బాధపడుతున్నాడు. దోషైరేతై కులఘ్నానాం వర్ణ సంకర కారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. శాశ్వతంగా ఉండేటువంటి కులధర్మం ఏదుందో వాటన్నింటినీ నేను ఉత్సాద్యంతే జాతి ధర్మాః, ఆ జాతి ధర్మాలన్నింటినీ నేను వదిలిపెట్టేటట్లుగా చేసేదానికి కారణం నేనవుతా. దోషై రేతై, ఈ దోషములన్నీ చేసి కులఘ్నానం, కులాన్ని నాశనం చేసిన వాడిని అవుతాను. ఇంత ఇది వర్ణ సంకరం చేసే పని చేసి ఇట్లాంటి పాపం నేను చెయ్యలనా? ఇట్లాంటి పాపం నేను చెయ్యలనా? ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రమా. ఇట్లాంటి కులము చెడిపియే పనులు చేసిన వాడికి నరకలోకం సంప్రాప్తిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఈ కులాన్ని నాశనం చేసిన వాడు నరకలోకానికి పోతాడు అని చెప్తాను. ఇప్పుడు హే మనుష్యానం జనార్దన, జనార్దన, హే జనార్దన, నువ్వైతే ఎక్కడున్నా పర్లా, ఎలాగైనా పర్లా, నన్ను మాత్రం నా కులాన్ని మాత్రం నాశనం చేయబడ్డావా? నా కులాన్ని మాత్రము నాశనం చేసి నేను నరకలోకానికి పోవాలనా? చూడు ఎట్లా ఉందో. ఇట్లాంటి పనులు నన్ను చేయమంటాను. ఇది సరిపోతుందా? సమంజసమా? అహో బత మహత్ పాపం
కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో అయ్యో అహోబత మహాత్పాపం. ఇట్లాంటి పాపం నన్ను చేయమంటాను. మహత్పాపం. కర్తుం వ్యవసిత యద్రాజ్య సుఖం. ఈ రాజ్యసుఖం కోసం ఇట్లాంటి పాపం అని నేను చేశాను. నేను చేయను. చూడు ఎట్లా అర్జునుడు అంటాడు, యద్రాజ్య సుఖలోభేన. ఈ రాజ్య సుఖం కోసము నరకలోకానికి పొమ్మంటావా? వీళ్ళందరినీ చెప్పమంటావా? ఇదంతా ధర్మబద్ధం కాదు కదా, ఇది నేను చేయను. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః అన్మే క్షేమతరం భవేత్. వాళ్ళు యుద్ధంలో ఉన్నారయ్యా, నిన్ను చంపుతారయ్యా. వాళ్ళు యుద్ధానికి వచ్చినారు కదా, నువ్వు వాళ్ళతో యుద్ధం చెయ్యనని నువ్వు అన్నా నిన్ను చంపుతారు వాళ్ళు. అంటే వాళ్ళని చంపనిలే, వాళ్ళు నన్ను చంపని. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ. నేను ప్రతీకారం నేను చేయను, వాడు చంపనిలే. వాళ్ళు చంపినా నాకు అదే మంచిది, వాళ్ళు చంపినా కూడా. వీడు ఉండేదేడా, మాట్లాడుతుండేదేడా? యుద్ధరంగానికి ఎందుకు వచ్చినాడు? యుద్ధం చేసేదానికి వచ్చినాడు. మనిషిగా ఎందుకు పుట్టినావు? మోక్షాన్ని పొందేదాన్ని. మీ తత్వాన్ని తెలుసుకో, నేను ఎవరో తెలుసుకోని తిన్నది. నాకు వాళ్ళు పోతుండాలి, నా భార్య ఎట్లుంది, నా కొడుకు అట్లుంది, వాడు చిన్న బిడ్డే, వాడేమవుతాడు, ఈడేమవుతాడు, నీ కులమేంది, నీ గోత్రం ఏంది, నీ అరే నీకు కులం ఉందా, గోత్రం ఉందా, శరీరం ఉందా, దేహమా, ఇవన్నీ ఏంటివి? నువ్వు ఏమన్నా నువ్వు తెలుసుకోవాల్సిన పని. నేను సచ్చిదానంద స్వరూపున్నాను కదా, తెలుసుకోవాలా. దాన్ని తెలుసుకోవాలంటే వీళ్ళందరూ నీకు అడ్డంకి, దీన్ని కదా తెలుసుకొని నువ్వు పోవాలా. అటువంటి అవకాశం నీకు వచ్చింది, మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ వచ్చినప్పుడు ఈ మానవ జన్మలో ఇవన్నీ ఇప్పుడు నీకు అదే యుద్ధరంగంలో నువ్వు ఉండవు. ఆ యుద్ధరంగంలో వీటన్నిటిని చూసి వీటన్నింటి నుంచి విడిచిపెట్టి నువ్వు ఆత్మత్వాన్ని తెలుసుకొని రావయ్య అంటే, అహోబత మహత్పాప. వీళ్ళని విడిచిపెట్టి నేను ఎట్లా వచ్చింది, వీళ్ళు ఎట్లా, వాడెట్లా ఇట్లా మాట్లాడుతున్నాడు చూడు. పైగా ధర్మం అంట. వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను వచ్చేది. ఈ ప్రకృతే మాయ. ఈ మాయా ప్రపంచంలో ఉండి ఈ మాయలో ఈ ధర్మాలు ఎట్లుంటాయంటే, ధర్మం అనేటువంటిది తాగుతూ ఉంటాడు, సరాయి తాగుతూ ఉంటాడు, సరాయి బీరు బ్రాందీ తాగుతూ ఉంటాడు. వాడు కూడా ధర్మం మాట్లాడతాడు. ఏం ధర్మం తెలిసినా, రే నేను తాగుతా ఉండా, ఒకరికి ఇవ్వకుండా నేను తాగను. పక్కలో ఉండేవాడు తాగిన తర్వాత వాడిని కూడా నేను తాగిపించి నేను తాగుతాను. ఏం ధర్మం అంటే, వీడు నాశనం ఏది కాకుండా వేరే వాడిని నాశనం చేస్తూ ఉన్నాడు. ఆ నాశనం చేస్తా ఉండేది కాకుండా అది ధర్మం అని అంటున్నాడు వీడు. ఈడేమైనా నిజమైన పరంపొక్క? వీడు చెప్పండి, పరంపొక్కు కాదు వీడు. పైగా వీడు మాట్లాడుతానికి ధర్మమా? పార్టీలు చూసినది. ఇప్పుడు పార్టీలంతా మందు లేకుండా ఫంక్షన్లు లేవు. ఇదా ధర్మము? ఇదా ధర్మం? ఏమయ్యా, పెళ్లిళ్ళలో చెప్పకూడదు కానీ వీళ్ళందరూ డ్యాన్సులు వేస్తున్నారు. వాళ్ళు ఎవరో పిలిచి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిస్తా అంటారు. అదిలా ఇప్పుడు వీళ్ళే డ్యాన్స్ చేస్తారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూడా తీసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అది పెట్టకపోతే తప్పు. పైగా
వాళ్ళు ఎగరాల, వీళ్ళు ఎగరాల, వీళ్ళు ముసలోళ్ళు కూడా ఎగరతారు. చూడండి ఎట్లా ఉందో ఇట్లాంటి పరిస్థితుల్లో. ఏమి ఏమి తినకూడదో అది తింటారు, ఏది చేయకూడదో అది చేస్తారు. పెండ్లి కూతురు పెండ్లి కొడుకు ఒక్క శోభనం తప్ప మిగతావన్నీ బయటనే చేయించేస్తారు ఈ ఫోటోగ్రాఫర్స్. నువ్వు అట్లా చేపట్టుకో, ఇట్లా చేపట్టుకో, ఇట్లా దగ్గరికి రా, అట్లా దగ్గర రా, ఇవన్నీ ఈ చేతిని ఇట్లా పెట్టుకో. ఇప్పుడు అదంతా ధర్మం అంటున్నాడు ఈయన. చూడండి, ఇదంతా ధర్మం అని నేను మాట్లాడుతాను. ఎందుకంటే వాళ్ళని అడుగు కావాలంటే మా స్టేటస్ తగినట్లుగా చేయకపోతే ఎట్లయా, అది ధర్మం అని మాట్లాడతారు. అంటే వాళ్ళు చేస్తాంటది వాళ్ళకు ధర్మం అని అనిపిస్తున్నది, వాళ్ళు చేసేది వాడికి ధర్మం అనిపిస్తుంది. కొంచెమైనా ఆలోచన చేయొద్దు, బుద్ధి జ్ఞానం ఉండాల్సిన పనిలా. వాడి స్థితిలో వాడు చేస్తూ ఉండేది. అరే ఈ శరీరం వచ్చింది, శరీరం ఉంటుందా పోతుందయ్యా? ఎవడైనా సావకుండా బతుకుంటాడు చెప్పండి? అందరూ చేస్తారు కదా, అందరూ చేస్తారు. నేను ఇప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకొని చేస్తే మంచిదా, ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా చేస్తే మంచిదా? ఆత్మతత్వాన్ని ఎట్లన్నా కానీ ఆత్మతత్వం దగ్గరికి పోయి అది ఏమన్నా కానీలే అని అనుకొని ఉండాలన్నా. నేను పోనబ్బా, నేను ఉండనబ్బా ఆత్మతత్వానికి రాను, నేను రాలేను, ఇవన్నీ విడిచిపెట్టి ఎట్లా పోయి నాకు ఇది ఇబ్బంది, అది ఇబ్బంది. అదే కదా మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం సమంజసమా? ఇది ధర్మమా? అట్లా ఉంది. అట్లా అని ఏమంటానంటే సంజయ ఉవాచ, సంజయుడు చెప్తాను. ఏం చెప్తానంటే ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఇట్లా చెప్పి అర్జునుడు ఏం చేసినాడంటే రథోపస్థ ఉపావిశత్, రథమునందు కూలబడినాడు. రథంలో ఏం చేసినాడు? కూలబడినాడు. కూలబడినాడు, కూర్చోవడం కాదు, కూలబడినాడు. ఏదో ఎవరో చచ్చిపోతే ఇంటి దగ్గర కూలబడతారు చూడు, అట్లా కూలబడినాడు, కూర్చోవడం కాదు. విసృజ్య సశరం చాపం. ఇంకా ఏం చేశాడు తెలిసిన? ఈ ధనస్సుని, అర్జునుని యొక్క ధనస్సు ఉంది కదా, దానికి ఏదో పేరు ఉంది. అర్జునుని ధనస్సు పేరు ఒకటి ఉన్నది, గాంధీవం. అసలు గాంధీవాన్ని ఎవడైనా తప్పులు పడితేనే ఒప్పుకోడు. అర్జునుడు గాంధీవాన్ని తప్పులు పడితే కూడా వాడిని చంపుతాడు. నీ గాంధీవం అంటేనే వాడిని చంపుతాడు. అట్లాంటి వాడు ఇప్పుడు ఏం చేసినాడు? గాంధీవాన్ని విడిచిపెట్టేసినాడు. గాంధీవాన్ని విడిచిపెట్టి ఈయనే విల్లంబులన్నింటిని కింద పెట్టేసినాడు. శోక సంవిఘ్న మానసః, ఏడుస్తూ సంవిఘ్న మానసః, మనసు దాన్ని ఎక్కువలు పెట్టుకుని వేస్తారు చూడండి, అట్లా ఏడుస్తూ పడిపోయినాడయ్యా అని సంజయుడు ధృతరాష్ట్రుని చెప్తా ఉన్నాడు. ఓం తత్సద్. ఇది శ్రీమద్